చిన్న పిల్లలతో పాకిస్తాన్ గూఢచర్య నెట్వర్క్ నడుపుతోందా అంటే అవునన్న సంకేతాలు వచ్చినాయి. 15 ఏళ్ల పిల్లోడితో పఠాన్కోట్ పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు మంగళవారం పోలీసులు. వాస్తవంగా ఈ ఘటన మీద దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలు కీలక విషయాలు బయటపెట్టారు. భారత్కి చెందిన మైనర్లతో గూఢచర్య నెట్వర్క్ ఏర్పాటు చేయడానికి ఐఎస్ఐ కుట్రలు పన్నిందని గుర్తించామన్నారు. ఇందులో భాగంగా జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానాకు చెందిన పలువురు మైనర్లను ట్రాప్ చేసి ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యేలా వాళ్ళు ప్రేరేపిస్తున్నారని చెప్పారు. ఇప్పటిదాకా హర్యానా, పంజాబ్కు చెందిన 12 మంది, జమ్మూ కాశ్మీర్కి చెందిన 25 మంది మైనర్లను ఐఎస్ఐ ఏజెంట్లు ట్రాప్ చేసినట్టు గుర్తించామన్నారు. వాళ్ళ కదలికల మీద దర్యాప్తు బృందాలు నిఘా పెట్టినట్టు చెప్పారు. వీళ్ళంతా 14 నుంచి 17 ఏళ్ల లోపు వాళ్ళే. మొదట పాక్ హ్యాండ్లర్లు మైనర్ల ఫోన్లకు లింకులు పంపిస్తున్నారు. వాటిని క్లిక్ చేయగానే వాళ్ళ ఫోన్లను క్లోన్ చేస్తున్నారు. ముందుగా వాళ్ళ ఫోన్లు క్లోన్ చేసి ఉండటంతో బాలుడు తమ ఫోన్లో సేవ్ చేసిన కంటెంట్ని హ్యాండ్లర్లు సేకరిస్తున్నారు. ప్రస్తుతం పోలీసు అదుపులో ఉన్న బాలుడి ఫోన్ని స్కాన్ చేస్తే అతను పాకిస్తాన్కి చెందిన ఐఎస్ఐ ఆధారిత ఏజెన్సీలు, ఉగ్రవాద గ్రూపుల నిర్వాహకులతో పలుమార్లు సంప్రదింపులు జరిపినట్టు తేలింది. వాళ్ళ సూచనల ఆధారంగా అతను సైనిక స్థావరాల వీడియోని చిత్రీకరిస్తున్నాడు. భద్రతా కారణాల కదలికలను లీక్ చేస్తున్నాడు. ఐఎస్ఐ ఏజెంట్లతో సంప్రదింపుల కోసం అతను ఎన్క్రిప్టెడ్ యాప్ను కూడా వినియోగిస్తున్నాడు. ఇటువంటి ప్రమాదకర ముఠాల చేతిలో పడుకున్న పిల్లలను రక్షించాలంటే తల్లిదండ్రులు తమ పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలు నిరంతరం పర్యవేక్షించాలంటున్నారు. ఇక్కడ వాళ్ళు తెలివితేటలు ఏంటంటే ఒకవేళ వీడు దొరికినా కూడా 18 ఏళ్ల కల్లా వదిలిపెట్టేయాలి. చిన్నోడు కాబట్టి అతని పేరు బయట పెట్టడానికి లేదు. ఇది ఇప్పుడు వాళ్ళు ఆడుకుంటున్నటువంటి ఆట.